అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున ఈ వీడియో ఒక ప్రత్యేకమైన సందర్భంలో, అంటే రాజకీయ నాయకులు వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది దాని మీద మనం ఈరోజు వీడియో చేస్తాం. నా పేరు ఎస్ఎన్ నినవహి, మాది ఉండేశ్వరపురం గ్రామం, సీతానగరం మండలం, తూర్పుగోదావరి. పూర్వం ఒక సామెత ఉండేది, పెద్ద పులి తరిమితే దేవుడి ముందుకు పోవద్దు. దేవుడి అంటే రాజభవనం, రాచ లోగిలి, ఆ లోగిలి ముందు పోవద్దన్నారు పూర్వం సామెత. అంటే అర్థం ఏంటి? ఆ సామెతకి అర్థం ఏంటి అంటే ఆ రాజ లోగిలి, ఆ రాచ లోగిలి, ఆ రాజభవనంలో ఉండేవారు పెద్ద పులి కన్నా ప్రమాదమైన వాళ్ళు అని అర్థం. మరి అటువంటి రాజరికాలు లేవు, ఇప్పుడు కిరీటాలు లేవు. అయినప్పటికీ 190 మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ రాచరిక పోకడలు పోవటం లేదు. ఇప్పటికే మేమే రాజులు అనుకుంటున్నారు. 190 మంది, ఎక్కడో 10 మంది ఉంటే ఉండొచ్చు. మేము ప్రజాసేవకులు లేవు, మేము సేవ చేయడానికే వచ్చాము అని భావించే వాళ్ళు 110-15 మంది ఉండొచ్చు, కాదంటారు. కానీ 180 మంది, 85 మంది ఈ రోజు కూడా రాచరిక అలవాట్లే. వాళ్ళు చెప్పిందే వేదం. ఆ నియోజకవర్గంలో ఎవరైనా సరే, ఇసుకైనా సరే, గనులైనా సరే, లేదా ఏ వ్యాపారం చేసినా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వకపోతే చాలా కష్టం వ్యాపారం చేయడమే. వాళ్ళకి కొంతమంది వంది మాగదులు ఉంటారు. రాజు వెడలేరా తేజమని పాట పాడుతుంది పూర్వం రాజులు ఉన్నప్పుడు. అలాగే ఈ రాజులకి, ఈ ప్రస్తుత ప్రపంచంలో ఉన్న రాజులకి, ప్రజాప్రతినిధి రాజులకి కొంతమంది వంది మాగదులు ఉంటారు. ఎంతసేపు ఆయన పొగుడుతో, ఆయన చేత కార్యములకు వాళ్ళకి కావాల్సిన పనులను చేయించుకుంటూ, ఎవరైనా ఆ రాజుగారిని క్వశ్చన్ చేస్తే వాడి మీద తిరగబడడానికి ఈ జనం ఉపయోగపడుతుంది. అలాగే ఈ రాజు ఈ ప్రస్తుత ప్రపంచంలో ఉన్న రాజుగారికి అసిస్టెంట్ ఉంటాడు, పర్సనల్ అసిస్టెంట్. రాజు కన్నా బలవంతుడు. అతనికి ప్రత్యేకంగా కొన్ని కమిషన్లు ఇస్తేనే కానీ ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఇంకా రాజుగారి కన్నా బలవంతుడు. ఒకటి కాదు, రేషన్ బియ్యం, రోడ్డు కాంట్రాక్ట్, ఇసుక, గనులు, మీరు ఏ పనైనా చేయండి ఆ నియోజకవర్గం ఆ రాజుగారికి కప్పం కట్టాలి. కప్పం కడితేనే, లేకపోతే ముందుకెళ్ళదు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు అనుకుంటున్నారు, ఎప్పుడు మన దగ్గర మాట్లాడతారు, స్టేజ్లు ఎక్కుతారు, పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు, పెద్ద పెద్ద సుభాషితాలు చెప్తారు, ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు అలా ఉండాలి, నీతిగా ఉండాలి, ఇవన్నీ చెప్తారు స్టేజ్లెక్కి మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు. కానీ చేసే పనులు, వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు చేసే పనులకి అసలు ఎక్కడా సంబంధమే లేదు, పోలికే లేదు. ఒకటి తూర్పు అయితే ఒకటి పడమర, ఒకటి ఉత్తరం అయితే ఒకటి దక్షిణం, సంబంధమే లేదు, పోలికే లేదు. పొరపాటును కూడా నిజం చెప్పరు. రాజకీయ నాయకులు ఇద్దరు 2 రకాలట. ఒకళ్ళు మాంసందని ఎముకల మెడలో వేసుకుని బయటపడిపోతూ ఉంటారు. వాళ్ళు దౌర్జన్యం చేసి అలా డైరెక్ట్గా చేస్తూ ఉంటారు, చేసి వసూలు చేస్తూ ఉంటారు కమిషన్. వాళ్ళు ఒక రకం. రెండో రకం యాక్షన్. మేము చాలా బుద్ధిమంతులం, మేము చాలా నిజాయితీపరులం అని చెబుతూ పబ్లిక్ మీటింగ్లో రకరకాల నీతి వాక్యాలు చెబుతూ వెనకాల చాటుకుండా చేసే పనులు చాలా ఉంటాయి. అవి రెండో రకం. ఈ 2 రకాలు కలిపి దగ్గర 80-85% ఉన్నారు ఇప్పుడు ప్రజాప్రతినిధులు అవుతాయండి, రాజకీయ నాయకులు అవుతాయండి. ఈ పార్టీ ఆ పార్టీలు లేదు, అన్ని పార్టీలు ఒక పార్టీ అని ఏం లేదు. కానీ ఈ మధ్యన సర్వసాధారణంగా ఏ రాజకీయ నాయకుడు చెప్పడు మేము ఇంత కమిషన్ తీసుకున్నాం, అంత కమిషన్ తీసుకున్నాం అని చెప్పడు. కానీ దాంట్లో ఒక మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, ఆయన పేరు మహేష్ త్రివేది. ఆ మహేష్ త్రివేది గారు బయటపెట్టాడు నిజాయితీగా, నేను 10% కమిషన్ తీసుకుంటున్నాను. బుద్ధిమంతుడే. కానీ ఆయనకి తెలియదు ఒకటి ఉంది, దేశంలో 30% తీసుకుంటున్నారు, ఆయనకి తెలియదు. పైగా ఆయన మీద మధ్యప్రదేశ్లో 10% కమిషన్ తీసుకుని నిజాయితీగా చెప్పిన ఆయన మీద పడిపోయారు మిగిలిన పార్టీ వాళ్ళందరూ. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, మన రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మహానుభావుడు, అడ్వకేట్గా పనిచేసి లక్షలాది రూపాయలు సంపాదించాడు ఆ రోజుల్లో. మొత్తం సొమ్మంత దేశానికి, రాష్ట్రానికి. వావిలాలు గోపాలకృష్ణయ్య గారు ఒక చిన్న సంచి వేసుకుని ఎర్రబొస్సు ఎక్కువ తిరిగేవాడు. గౌతు లచ్చన్న గారు పలాస మహాన్ సర్దార్ గౌతమ్. అలాగే ఈ మధ్యన భద్రాచలంలో చనిపోయాడు భద్రాచలం ఎమ్మెల్యే గుంజా బొజ్జి గారు. 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. కనీసం సొంత ఇల్లు కూడా లేదని. మరి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు? ఆయన చేసే సేవని కొలమానంగా తీసుకుని ప్రజలు ఆయన 5 సార్లు 6 సార్లు నెగ్గించారు. అది వ్యక్తిత్వం, అది ప్రజాసేవ. 40 కోట్లు ఖర్చు పెట్టి, 50 కోట్లు ఖర్చు పెట్టి
నెగ్గి మళ్ళీ మేము 100 కోట్లు సంపాదిస్తామన్నది. ఈ మాట వాళ్ళని అడిగితే ఆ రాజులు ప్రస్తుతం ఈ ప్రపంచపు రాజులను అడుగుతూ మేమేమంత పిచ్చివాళ్ళం కాదండి, వాళ్ళకి మళ్ళీ ఉండడానికి వాళ్ళు పిచ్చివాళ్ళట. టంగుటూరు ప్రకాశంపతి గారు పిచ్చి, గోపాలకృష్ణ గారు పిచ్చి, ఆయన సర్దార్ గౌతరాసన్ గారు పిచ్చి, ఆయన కొంజా బుజ్జి గారు పిచ్చి, ఆయన ఎంత పిచ్చివాళ్ళు ఇళ్ళ ముందు. ఇంకా డబ్బులు సంపాదించలేదు వాడు, రాజకీయాన్ని వ్యాపారంగా చూడలేదు వాడు, అంచేది వాళ్ళు పిచ్చి. వీళ్ళు రాజకీయాలు వ్యాపారం చేశారు, వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్నారు, అంచేది వీళ్ళు తెలివైన వాళ్ళు పిచ్చి. ఏంటిది? నేను ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అంటలేదు, నేను ఇది విమర్శ కాదు, ఇది ఈ పార్టీని ఆ పార్టీని అంటలేదు, అన్ని పార్టీలో ఉన్నాయి ఈ చరిత్ర. బాధ 76 ఏళ్ల వ్యక్తిని బాధ కలుగుతోంది. ప్రస్తుత యొక్క రాజకీయ పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుంది. ఒక చిన్న సంఘటన చెప్తాను. కార్పొరేట్ వ్యవస్థ లక్షలాది కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి అప్పులు తీసి వాళ్ళు వడ్డీ కూడా కట్టకపోతే కొంతకాలం అయిన తర్వాత వేవ్ చేశారు. మన దగ్గర 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం లక్షలాది కోట్లు. రైతులు మాకు మాఫీ చేయని ముర్రో అని చెప్పడితే మాఫీ చేయలేదు వాళ్ళకి. కానీ కార్పొరేట్ వ్యాపార సంస్థలకి లక్షలాది కోట్ల బ్యాంకులను తీసుకున్న రుణాలని వేవ్ చేసిన బ్యాంకు వాళ్ళు అడిగారు, ఎలాగ మీరు వేవ్ చేస్తే మా పరిస్థితి, బ్యాంకుల పరిస్థితి ఏంటి అంటే సుమారు దగ్గర 75,000 కోట్లు 80,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ బ్యాంకులకు ఇచ్చింది. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నారు? పన్ను రూపాయన కట్టిన సొమ్ము, మీకు ఇచ్చిన సొమ్ము కార్పొరేట్ వాళ్ళ లోన్ వేవ్ చేసి వాళ్ళ లోన్స్ మేము తీర్చాలా, ప్రజలు తీర్చాలా? అందుక ఈ పన్నులు కట్టేది ఏంటి పరిస్థితి? ప్రపంచంలో 4వ ఆర్థిక సంస్థ వ్యవస్థ మన భారతదేశం. సంతోషం, చాలా సంతోషం. దాన్ని మించిన సంతోషమైన వార్త ఏముంటుంది? ఇంకా ఆనందకరమైన వార్త ఏముంటుంది? కానీ రంపచోడవరం వెళ్ళండి, అడ్డదగిలి వెళ్ళండి, పాడేరు వెళ్ళండి, ఏజెన్సీ ఏరియా, ఫారెస్ట్ ఏరియా వెళ్ళండి. ఈ రోజు కూడా అక్కడ రోగులు డోలీలు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు రోగుల్ని 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు డోలీల మీద. అభివృద్ధి అదా 4వ ఆర్థిక వ్యవస్థ. విద్యా వ్యవస్థ చూడండి, అన్నిటికన్నా ప్రధానం విద్య, వైద్యం. ఎంత విద్య! మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి, ఏ స్కూల్కైనా వెళ్ళండి. నేను గవర్నమెంట్ స్కూల్స్ని అంటలేదు, నేను మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళండి, ఏ స్కూల్కైనా వెళ్ళండి. లక్షలాది రూపాయల ఫీజులు కట్టించుకునే ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళండి, సోకాల్డ్ పేరు పొందిన సంస్థలు, విద్యా సంస్థలకు వెళ్ళండి. అక్కడ రాయవలసిన అవసరం లేదు. నేను చెప్పిన పదం స్వచ్ఛంగా టీచర్లు పిల్లలు కాదు, టీచర్లు చెప్పమనండి. విశ్వక్సేనుని కొడుకు తస్కస్కంబొట్లు అనమనండి. ఏ టీచర్ అయినా పలకలేని వాళ్ళు ఏ స్టాండర్డ్ విజ్ఞానాన్ని పిల్లలకి ఇస్తారండి టీచర్లు? గవర్నమెంట్ చూడక్కర్లేదా? వాళ్ళ స్టాండర్డ్ ఏమిటి? వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారు? పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉన్నారు? వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది? పిల్లల క్వాలిటీ ఎలా ఉంది? వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? మ్యాథమెటిక్స్కి మ్యాథ్స్ టీచర్కి ఆ డిఫరెన్స్ తెలియదు. చాలా స్కూల్స్లో అడిగా నేను, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాథ్స్ అండ్ మ్యాథమెటిక్స్? మేము చదువుకునేటప్పుడు టైం టేబుల్ ఎప్పుడు కూడా మ్యాథ్స్ అని రాసి వాళ్ళం కాదు. మా టీచర్ కొట్టేసేవాడు, చెత్త కొట్టేవాడు మా టీచర్. టైం టేబుల్లో కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అని రాయవలసి వచ్చింది. ఆ డిఫరెన్స్ తెలియదు ఇప్పుడు మ్యాథ్స్ చెప్పి టీచర్లకి. ఎలాగ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంబంధం లేదా? వీటిని చూసి సంబంధం లేదా? ఎమ్మెల్యే అయితే చాలు, నాకు ఇసుకలో వాటా కావాలి, గనుల్లో వాటా కావాలి, అన్నానికి వాళ్ళు దగ్గర విద్య ప్రమాణాలు చూడవలసిన అవసరం వాళ్ళకి లేదా? వైద్య ప్రమాణాలు చూడవలసిన అవసరం వాళ్ళకి లేదా? దేనికి ఎన్నుకున్నాం వాళ్ళని? దయచేసి ఆలోచించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు. రాబోయే 20-30 సంవత్సరాలకు విజనరీ లీడర్ ఆయన. ఆలోచిస్తాడు, దూరదృష్టి. ఆయన దృష్టికి ఇవన్నీ వెళుతున్నాయో లేదో తెలియదు నాకు, కానీ ఒకటి నమ్ముతా నేను, ఆయన దృష్టికి వెళితే తప్పక చర్యలు ఉంటాయని మాత్రం నేను నమ్ముతాను. కానీ ఆయన దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? నేను ఇప్పటికీ ఈ 2024 ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి పేరు మీద దగ్గర 10 ఉత్తరాలు రాశాను. లోకేష్ గారికి నేను 5 ఉత్తరాలు రాశాను. పవన్ కళ్యాణ్ గారికి 5 ఉత్తరాలు రాశాను. ఒక్కదానికి సమాధానం రాలేదు, ఒక్క లెటర్కు సమాధానం రాలేదు. వీళ్ళు ప్రజాసేవకులు అయితే యజమానులు ప్రజలు. యజమానులు రాసిన ఉత్తరాలకు మీరు జవాబు ఇవ్వరా? రెస్పాన్స్ ఇవ్వరా? మీరు సేవకులైన వాళ్ళు. పైగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే మీద ఆధారపడి నా పార్టీ పెట్టాను అన్నారు. మేము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పట్లేదు మీరు ఏంటి? దయచేసి నేను రెండు ప్రభుత్వాలను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను, చేయొచ్చు దండం పెట్టి మిమ్మల్ని కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. జవాబుదారీతనం తీసుకురండి. ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం ఉండాలి, ఆ చిత్తశుద్ధి ఉండాలి, ఆ ఎథిక్స్ ఉండాలి, ఆ నీతి నిజాయితీ మీద నిలబడాలి. ప్రజా సేవ గురించే రావాలి వాళ్ళు, వ్యాపారం గురించి రాకూడదు. అటువంటి వారికి పార్టీలు టికెట్లు ఇవ్వాలి. దయచేసి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వీటి మీద దృష్టి పెట్టి, ఇప్పటికైనా మించిపోయింది లేదు,
మన యువత ఇంకా ముందుకెడుతున్నారు. అటువంటి వాళ్ళకి నిజాయితీతో కూడిన, నీతితో కూడిన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందివ్వండి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు కూడా న్యాయబద్ధంగా మెలుగుతారు, రాజ్యాంగ సూత్రాల ప్రకారం నడుస్తారు, దేశాన్ని అభివృద్ధి చేస్తారు వాళ్ళు యువత అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఈ వీడియోని శాంతం చూసి మీ కామెంట్స్ ఇవ్వండి. కామెంట్స్ నాకు చాలా బలాన్ని ఇస్తాయి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేస్తారో డిస్లైక్ చేస్తారో మీ ఇష్టం, కానీ ఏది చేసినా తెలియపరచాలి. కామెంట్ మాత్రం చేయండి. మీకు ఇష్టం లేకపోతే, నేను చెప్పిన దాన్ని మీకు నచ్చకపోతే, మాకు నచ్చలేదు పలానా విషయము అని చెప్పండి. నచ్చితే పలానా విషయం నచ్చింది అని చెప్పండి. సో దట్ నేను అప్డేట్ చేసుకుంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఒకసారి జై హింద్.